హలో ఎవ్రీవాన్. ఈ వ్లాగ్ ఇంకా మండే రోజు వ్లాగ్. మండే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏ రెసిపీస్ చేశాను అనేది మీతో షేర్ చేస్తాను. ఇంకేంటంటే ఈరోజు పాలకూరతో 2 రెసిపీస్ చేస్తున్నాను. ఒకటి పాలకూర పప్పు అయితే, ఇంకొకటి పాలకూర ఒకటి. రెండు హెల్దీ రెసిపీస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా మీకు తెలుసు కదా, వ్లాగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడడమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఫస్ట్ అయితే పాలకూర పప్పు వేస్తున్నాను. ఇంకా లంచ్ బాక్స్లోకి ఇంకా అందరికీ కలిపి కుక్కర్లో అయితే వేస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ పప్పుని కడిగేసి ఒక పావు గంట అట్లా నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లోకి తీసుకొని ఇంకా పాలకూర, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, చింతపండు కూడా వేస్తాను. ఇంకా టమాటోస్ 3 అట్లా వేసిన తర్వాత పసుపు, ఉప్పు వేసేసి ఇంకా ఒక 2 విజిల్స్ అట్లా ఇచ్చుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసిన. ఏంటంటే పచ్చిమిర్చి వేస్తాను, కారం కూడా వేస్తాను, 2 వేస్తాను. అయితే పాలకూర ఎంత తీసుకున్నా అంటే హాఫ్ కేజీ పాలకూర తీసుకున్నాను. ఇందులో కొద్దిగా తీసుకొని పాలక్ రోటీ వేస్తాను. సో చాలా సరిపోయింది పప్పుకి. ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ వేసేసి 2 విజిల్స్ ఇచ్చినామంటే పప్పు అనేది కంప్లీట్గా ఉడికిపోతుంది. 2 విజిల్స్ తర్వాత పప్పు అనేది కంప్లీట్గా ఉడికింది. ఈ టైంలో ఈ పప్పులో నానబెట్టిన చింతపండు, 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ అట్లా స్టవ్ మీద ఉంచేసినామంటే పప్పు అనేది రెడీ అయిపోతుంది. తర్వాత ఈ పప్పుకి పోపు చేయాలి. పోపు అంటే తెలుసు కదా, ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆవాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చగా దంచిన వెల్లుల్లి కంపల్సరిగా వేయండి. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది పప్పుకి. ఇంకా వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి వేసేసి 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసి పసుపు కూడా వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసినామంటే టేస్టీ పాలకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ఆ రోజు పిల్లల బ్రేక్ఫాస్ట్కి కొంచెం ఇడ్లీ పిండి ఉంటే దాంతో పునుగులు అయితే వేస్తున్నాను. ఇంకా అందులో కొంచెం మైదా యాడ్ చేసేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చిని చాప్ చేసుకొని ఇంకా అందులో కొంచెం సాల్ట్ వేసేసి మొత్తం మిక్స్ చేసేసి ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసేసి చిన్న పునుగులాగా వేసిన. అయితే సాంబార్ కూడా ఉంది. ఇంకా దాంతో అయితే పిల్లలు తినేసినారు బ్రేక్ఫాస్ట్కి పునుగులు అండ్ సాంబార్. ఇంక ఇట్లా అయితే తినేసి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయినారు. ఇంకా ఇది ఈవినింగ్ పిల్లలకి ఇంకా వాటర్ మిలన్ అయితే కట్ చేసి ఇస్తున్నాను. మొన్న తీసుకొచ్చిన కదా, ఇంకా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు కట్ చేస్తా అని. ఇంకా పెద్ద తీసుకొచ్చిన, ఇంకా అందరు తినేసేటట్టుండి కట్ చేస్తే బెస్ట్, లేకపోతే వేస్ట్ అవుతుందని అయితే ఈరోజు అయితే కట్ చేసిన. ఎంత రెడ్గా ఉంది తెలుసా, స్వీట్గా రెడ్గా. ఇంకా సమ్మర్లో దొరికితే ఎట్లుంటుందో అట్లానే ఉంది, చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా అయితే అందరం తినేసినాము. ఇంకా ఇది నైట్ చెప్పినా కదా, పాలకూరతో 2 రెసిపీస్ చూపిస్తా అని. ఒకటి పప్పు, ఇంకోటి పాలక్ రోటీ అని. ఇంకా అదే అయితే చేస్తున్నాను. ఇంకెట్లా చేస్తా అనేది షేర్ చేస్తాను. ఒక మిక్సీ జార్లో పాలకూర, పచ్చిమిర్చి, 2 అల్లం ముక్కలు, కొంచెం సాల్ట్ వేసేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. కాకపోతే నేను వాటర్ ఎక్కువ వేసేసిన, అందుకోసం ఇట్లా లిక్విడ్ లాగా అయిపోయింది. ఇంకా గోధుమ పిండిలో ఈ పేస్ట్ని వేసేసి ఇంకా కొంచెం సాల్ట్ పడితే వేయచ్చు. నేను ఇంకా బాగానే వేసిన కాబట్టి వేయట్లేదు. ఇంకా వాటర్ కూడా వేయాలి, కానీ నేను చెప్పిన కదా జ్యూసీ లాగా పట్టేసిన, ఇంకా వాటర్ ఏం పట్టలేదు. దాంతో మొత్తం పిండి అంతా కలిపేసి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేసి సాఫ్ట్గా మెత్తగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని తర్వాత ఇంకా మూత పెట్టేసి ఇంకా 1 అవర్ అయినా అట్లా ఉంచేసేయండి. ఇంకా తర్వాత చపాతీలాగా ఒత్తుకోవడమే. ఇంక ఇట్లా అన్ని చపాతీలాగా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి సేమ్ చపాతీలాగా కాల్చుకోవాలి ఆయిల్ వేస్తూ.
ఇంకా అంతే. చాలా అంటే చాలా బావుంటదండి. తినేటప్పుడు ఏంటి స్పెషల్ అంటే అల్లం ఫ్లేవర్ తగులుతూ, పచ్చిమిర్చి ఫ్లేవర్ తగులుతూ చాలా బావుంటది. ఇంకా ఆ రోజు మా డిన్నర్ పాలక్ రోటీ విత్ పాలకూర పప్పు అన్నమాట. ఇంకా అట్లా అందరం డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకి బాయ్.